హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య. ఈరోజు మా ఊర్లో జాతర జరుగుతుందండి. అసలు ఏం జాతరో తెలియాలి అంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయాలి. మా ఊర్లో శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర 28వ జాతర జరుగుతుందనమాట. సో మేమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం కోవిలికి దర్శనం చేసుకోవడానికి. ఇదిగోండి చక్కగా ఇలా రెడీ అయిపోయి ఇప్పుడైతే నేనైతే కోవిలికి వెళ్ళి అక్కడ ఎలా దర్శనం చేసుకోబోతున్నాను, మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే ఎక్కడ మిస్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి. అలానే ఇప్పుడైతే మేమైతే మా షాప్కి వచ్చేసాం. మా చిన్న పాప అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా మా పెద్ద పాప అయితే ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది. ఇంటి దగ్గర వీళ్ళు రెడీ అయ్యారు, అక్కడ ఇంకా రెడీ అయ్యింది సరిపోక ఇంకా మళ్ళీ షాప్కి వచ్చి వాళ్ళ అమ్మ చేత రెడీ చేయించుకుంటున్నారు. ఇదిగోండి ఫైనల్ మేమైతే గుడికి అయితే వెళ్ళిపోబోతున్నాం. దారిలో కొబ్బరికాయ అంటిపళ్ళు కొనుక్కొని ఇంకా దర్శనం అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఎక్కడికక్కడ కటౌట్స్ అలానే పోలీసులు ఎంతో చక్కగా లైటింగ్స్ అన్నీ ఏర్పాట్లు చేశారనమాట. ఇప్పుడైతే ఇగోండి మేమైతే ట్రాఫిక్ దాటుకొని అలా 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 అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి నైట్ ఏంటంటే మొత్తం జాతర అనేది మామూలుగా ఉండదు. సో నైట్ కోసం వీళ్ళందరూ ఇక్కడ ఇలాగ టెంట్లు వేసుకొని అన్ని ఐటమ్స్ అమ్ముతారు. మా ఊర్లో అయితే ఇలా జాతర అంటాను, మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్లో చెప్పేయండి. అలానే ఈ జాతర కోసం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా ఊరు మీరు ఎప్పుడైనా వచ్చుంటే అయితే కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. ఇప్పుడైతే మేము ఆటో పార్క్ చేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోబోతున్నాం. ఏదేమైనా జనం అయితే మామూలుగా లేరండి, చాలా హెవీగా జనం ఉన్నారు. ఇదిగోండి అసలు ఖాళీ లేదు, బయట వరకు క్యూ అనేది ఉంది. సో మేమైతే గుడి లోపలికి వెళ్ళట్లేదు, ఖాళీ చూసుకొని మరోసారి వెళ్ళొచ్చు అనేసి అనుకున్నాం అనమాట. ఇప్పుడైతే బయట చెట్టు దగ్గర మాత్రం అమ్మవారికి మొక్కు తీర్చుకోబోతున్నాం. అమ్మ అక్క మార్నింగ్ వెళ్ళి వచ్చేసారు. సో మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మనం రెడీ అయితే అంత బేగా అవ్వదు కదా ఆడవాళ్ళు, అందుకనేసి మేము లేట్గా రెడీ అయ్యి వెళ్ళాము. సో ఖాళీ అయితే అస్సలు లేదు, జనం అయితే మామూలుగా లేరండి. సో మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే చాలా పవర్ఫుల్ అనమాట. అమ్మవారు అయితే కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఇంకా సైడ్కి వచ్చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం. ఇంతలోపు మా చెల్లికి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పలకరించి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం. గుడి లోపల అయితే మంచిగా డెకరేషన్ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే డెకరేషన్ చేస్తారు, కానీ చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఐస్ క్రీమ్ ఇస్తే చాలు ఎంత ఎండలోనైనా నడిచేస్తారనమాట. చక్కగా వీళ్ళు రిలాక్స్ అవుతున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తింటూ అనమాట. పైన ఎండ కిందన ఐస్ క్రీమ్ చక్కగా అలా కూల్ అవుతున్నారనమాట. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసరికి మా అక్క వేడివేడి గారెలు అనేవి చేస్తుంది. ఇక్కడైతే గారెలు వేడివేడిగా రెడీ అయిపోతున్నాయి. మా నాన్నగారు అయితే లివర్స్ అయితే కర్రీ కోసం అనమాట చక్కగా కట్ చేస్తున్నారనమాట. ఇంకా మా అక్క అయితే నవ్వుతూ హాయ్ చెప్పేస్తుంది. తినేం చేస్తుంది అంటే చికెన్ కర్రీ కోసం చికెన్ కట్ చేస్తుంది. తను నవ్వుతూ జోకులు వేస్తుంది. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ కోసం మా అక్క రెడీ చేస్తుంది. పండగ కదండి, వెరైటీలు కన్ఫామ్గా ఇంట్లో ఉండాలన్నమాట. ఈరోజు మేము తయారు చేయబోయే వంటలు ఏంటో మీరు ఈ వీడియోలో ఎండింగ్లో చూడబోతున్నారనమాట. చక్కగా మా అక్క అయితే వంటలు చక్కగా వండుతుందని మీ అందరికీ తెలుసు కదా. ఇదిగోండి వేడి గారెలు అప్పుడే రెడీ చేసేసింది. అమ్మవారికి ప్రసాదం కోసం అనమాట సేమియా తయారు చేసింది. ఇదిగోండి లివర్ కర్రీ అయితే రెడీ అవుతుందనమాట. ఇంకా ఫైనలీ చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుంది. ఈసారి బిర్యానీ చేయడం లేదు, ఎందుకు అంటే థర్డ్ డే మంగళవారం నాడు తయారు చేసుకుంది. ఇప్పటికైతే చికెన్ గారెలు అలానే లివర్ కర్రీ అలానే పాయసంతో అడ్జస్ట్ అయిపోండి అని చెప్పింది. ఇంకా అలానే అనేసి మేమందరం అయితే భోజనాలు హ్యాపీగా తినేసామన్నమాట. ఈరోజు అమ్మవారి లుక్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. మీ అందరం కూడా దండం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా భోజనాలు అయిపోయిన తర్వాత ఇలా సోడా తాగుతూ రిలాక్స్ అవుతున్నాను. ఇంకా పార్ట్ 2లో నైట్ ఎలా ఎంజాయ్ చేసామనేది పెడతాను, ఖచ్చితంగా చూడండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్.